స్టేట్స్ ఎలక్షన్స్ అయిపోయాయి. అస్సాంలో రెండోసారి ఎన్డీఏ ఆధ్వర్యంలో హిమంత బిశ్వాస సీఎం అవుతున్నారు. సరే, ఈ సందర్భంగా ఇండియా టుడే నుంచి టైమ్స్ నౌ వరకు తెలుగులో ఇంకా కొన్ని ఛానల్స్ ఇండియా మ్యాప్ పెట్టి బీజేపీ అంటే కాషాయం రంగు ఎక్కడెక్కడ ఉందో పులిమేసేసి మొత్తము 70% బీజేపీ వెలువడిలో ఉంది, ఇది ఎంత గొప్ప విషయం అంటూ కీర్తిస్తున్నారు. నిజమే, మరి ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న బీజేపీ ఈ స్థాయికి వచ్చింది అంటే అందులో ఖచ్చితంగా కమలనాథులలో అగ్రనేతలను పక్కన పెడితే పాత వాళ్ళని ఇప్పుడు వాళ్ళే పక్కన పెట్టేశారు. కాబట్టి అమిత్ షా, మోడీ గారి కృషి చాలా ఉంది, వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ బెదిరింపు వ్యూహాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇదే శాశ్వతమా? కాంగ్రెస్ని తొక్కేద్దాము, కాంగ్రెస్ ముక్త భారత్ అయిపోతుంది అంటున్నారు వాళ్ళు. సరే, మేము అన్నీ చూసాం. ఇవన్నీ ఎన్టీఆర్ ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలు పెడితే ఎన్టీఆర్ గారి ప్రభంజనాన్ని పిల్లలుగా ఉన్నప్పుడు చూసాం. ఆ తర్వాత దాన్ని లాక్కొని తనది గాని పీఠాన్ని లాక్కొని చంద్రబాబు నాయుడు గారు మీడియా మేనేజ్ చేస్తూ రెండవసారి వాజ్పేయి గారితో అంటకాగి కార్గిల్ వారి మహిమతో ఎలా గెలిచింది చూసాం. ఎందుకంటే మేము అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ని 98లో చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాం. గుంటూరులో మొత్తం ఎంపీ సీట్లు మెజారిటీ వస్తే ఇది రెఫరెండమే మా పాలనకి అని కోడెల శివప్రసాదరావు గారు అన్నారు. మా పాలనకి ఇది రెఫరెండమే అని. మెజారిటీ కాంగ్రెస్ గెలిచింది. గుంటూరు జిల్లాలో 4 సీట్లు వచ్చింది కాంగ్రెస్కి. రెఫరెండం అన్నది ఆనోరే, ఇప్పుడు కాదు అంటుంది ఆనోరే. పోయి వాళ్ళనే అడగండి రాజీనామా చేస్తారో లేదా అని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అన్నారు. ఫైన్, పట్టించుకోలేదు. అప్పుడే సోషల్ మీడియా ఉంటే ఎరగదీసి వదిలిపెట్టేవాడు ఈ ట్రోలింగ్తో. అది చూసాము. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర 14వ తారీఖు అవుతుంది కదా, ఆయన ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ 22 ఏళ్ళు. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి మొదటి దఫా చూసాము, రెండో దఫా బిగినింగ్లో ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు చూసాము. అసెంబ్లీలో టీడీపీని ఆటాడుతున్నాను అని తర్వాత ఎవరు ఫినిష్ అయిపోతుంది ఆ పార్టీ అంటే ఎవరు ఫినిష్ తొందరలోనే తేలుతుందని యథాలాపంగా అన్న చంద్రబాబు నాయుడు గారి మాటలని చూసాం. 2009లో ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలా కకావికలైపోయి మరుగుజ్జు నేతలని మహానేతలుగా కీర్తిస్తూ ఈ రోజుకి కూడా దిక్కుముక్కు లేకుండా పోయినాన్ని చూశాను. ఇక్కడ దిక్కుముక్కు లేకుండా పోయిన కాంగ్రెసే తర్వాత దేశంలో కూడా అలా మారిపోయింది. కానీ 2004, 2014 మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది అంటే 13 రాష్ట్రాలు ఆ పార్టీ ఏలుబడి కింద ఉన్నాయి. ఎంత బలంగా అంటే అప్పట్లో ప్రతి పత్రిక, ప్రతి ఇంగ్లీష్ మ్యాగజైన్ లేదంటే ఇతరత్ర రిపోర్ట్లు వచ్చేవి. ది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ లిస్టులో సోనియా గాంధీ గారి పేరు ఉండేది. ప్రతి చోట యూపీఏ చైర్పర్సన్గా ప్రతి లిస్టులో వచ్చేది. అంత పవర్ఫుల్గా అన్నమాట. పవర్ ఉంది కాబట్టి పవర్ఫుల్గా. మీకు ఇంకా డేటా కావాలంటే నేను చెప్తాను. 2009 నాటికి 2004లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, మహారాష్ట్ర, బీహారు, జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సోము, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఏలుబడిలో ఉంది. తర్వాత 2009లో మాత్రం వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి తోక పట్టుకొని కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు కూడా మళ్ళీ హర్యానా, రాజస్థాన్, కేరళ, ఇంకా అరుణాచల్ ప్రదేశ్, అస్సోము, మణిపూర్ అంటే ఈశాన్య రాష్ట్రాలు మొత్తం కాంగ్రెస్ బొట్ల వేసేసుకునేది. అప్పుడు మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు ఇక్కడ కూడా తోకే కదా. 10 రాష్ట్రాలు 2014 ఎన్నికలకు ముందు మొత్తం 13 రాష్ట్రాలు యూపీఏ ఏలుబడిలో ఉండేవి. వాటిలో జూనియర్ పార్ట్నర్ కింద మనం చూసుకున్నప్పుడు ఏది అంటే కేరళ, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, మహారాష్ట్ర. ఇక్కడ జూనియర్ పార్ట్నర్ కింద అంటే ఎన్సీపీతోనేమో మహారాష్ట్రలో, కేరళలోనేమో యూడీఎఫ్, జమ్మూ కాశ్మీర్లోనేమో మన మెహబూబా లేదంటే నేషనల్ కాన్ఫరెన్స్ వీళ్ళతో కలిసి ఉండేవి. జార్ఖండ్ డైనమైట్లు ఉన్నారు కదా, డైనమైట్ కింగులు, మాఫియా కింగులు, జార్ఖండ్ ముక్తి మోర్చాతో. ఇది కాంగ్రెస్ తాలూకు ప్రాంతం. అలాంటి అయితే 2014-22 మధ్య లెక్కలు తీస్తే ఒక 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలిచింది ఎంత అంటే 9 మాత్రమే. 50లో 9 మాత్రమే. అంటే పాస్ మార్కులు కూడా రాలేదు. అయితే 2026 ఎన్నికల నాటికి ఆ 22 నుంచి అంటే ఈ 4 ఏళ్ళలో ఇంకొక 50 జరిగితే 100లో
మహా గెలిస్తే ఈ 9కి ఇంకొక 5-6 మాత్రమే చేర్చుకోగలిగింది. 2018లో మాత్రం తిరిగి కాంగ్రెస్ రాబోతుందేమో అని ఒక ఆశ కలిగించింది. నవంబర్లో అనుకుంటాను. టీఆర్ఎస్ ఏమో ఎక్కడొచ్చింది రెండోసారి తెలంగాణలో, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి. కానీ మన ది గ్రేట్ మోడీ గారు మధ్యప్రదేశ్ని, రాజస్థాన్ని చక్కగా లాక్కోగలిగారు, ఛత్తీస్గఢ్ని మిగల్చగలిగారు. ఇంకా దారుణం ఏంటంటే 2021లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీకి ఒక్కబడేదాకా ఆగి లాక్డౌన్ విధించారు, విశ్వాస పరీక్ష. ఇక కేరళ, కర్ణాటక, తమిళనాడు 2018లో ఉండేవి. ఇది సిచ్యువేషన్. ఇలాంటి కాంగ్రెస్ పార్టీని మొత్తం తుడిచిపెట్టేలా చేస్తాము దేశం నుంచి అనేది మన అభినవ్ అద్వానీ గారు, అంటే ఈ పేరు నేను కొత్తగా అన్నాను, కొంతమందికి మండితే మండి, మన మోడీ గారికి, అమిత్ షా గారికి ఆశ. కానీ అది నెరవేరదు. ఎందుకు అంటే ప్రతిపక్షం లేదు. ఇంకా మనవాళ్ళ భాషలో చెప్పండి, చాలా బలంగా ప్రతిపక్షం గొంతు లేకపోతే ఇష్టం వచ్చినట్టు సాగిచ్చేస్తారు. 2024 ఎన్నికలకు ముందు మోడీ గారు మాకు 400 వస్తాయి కనీసం అన్నారు, 240కి తగ్గించేశారు. రాహుల్ గాంధీ గారు వచ్చేసి ప్రతి 6 సీట్లో ఒకటి వాళ్ళు దొంగతనం చేసి గెలిచారు అంటారు. అంటే 40 సీట్లు తీసేస్తే ఆయన లెక్క ప్రకారం, నేనే నమ్మట్లేదు కానీ నేను నమ్మేది అది వేరు. 240 తీసేస్తే ఎంత, 180కి అనుకోవాలి మనం. 180 సీట్లు వాళ్ళవి అనుకోవాలి. అయినా సరే ప్రతిపక్షం లేకుండా చేయటం అనేది కుదిరే పని కాదు. కమ్యూనిస్టులు వచ్చేస్తారు ఎక్కడో చోట. ఏమో పశ్చిమ బెంగాల్లో మళ్ళీ పొందుకోవచ్చు ఏమో, ఆ క్యాడర్ని ఇంకా బలంగా కాపాడుకుంటే పొందుకోవచ్చేమో. బట్ ఆ క్యాడరు మమతా బెనర్జీకి షిఫ్ట్ అయిపోయారు కదా. అదే పెద్ద పార్టీలు ఎక్కువ కాలం అధికారంలో ఉన్నప్పుడు, ఒక కొత్త లీడర్ వచ్చినప్పుడు తమ క్యాడర్ అటు వెళ్లకుండా కాపాడుకోగలిగి ఉండాలి. అది చెయ్యాల. పర్టికులర్గా 2004-14 మధ్య బలమైన పవర్ ఏర్పాటు అయింది కాంగ్రెస్కి అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీల సంఖ్య బీభత్సంగా ఉంది. ఒక బలమైన నేత రాజశేఖర రెడ్డి చనిపోవడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక చోట తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణలో ఉనికి నామమాత్రంగా ఉంది. దానిని టీడీపీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి క్యాష్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక అహంకారపూరిత ధోరణి పాలన చేసినటువంటి కేసీఆర్ని వ్యక్తిగత కక్షతో, పార్టీపరమైనటువంటి ఒక క్యాంపెయినింగ్తో తీసుకురాగలిగారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ, కేసీఆర్ కూడా చేశాడు పోరాటం. బట్ మేము కూడా ఇచ్చాము. మీరు చూశారు, ఒక 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్కడ పరిపాలించారు. ముందే ఒక సంవత్సరం ముందస్తుకు వెళ్ళిపోయి 10 ఏళ్ళు కాదు 9.5 ఏళ్ళు అనుకోండి, ఇంకా గట్టిగా మాట్లాడాలి. అలాంటి కేసీఆర్ని ఓడించాలి అని అలా జరిగింది. ఇప్పుడు ఈ మొత్తం 42 పార్లమెంటు సీట్లో కాంగ్రెస్కి అంత తక్కువ ఎందుకు అయినాయి అంటే ప్రతిసారి ఇది కారణం. ప్రతి చోట బలమైన నేతల్ని ప్రోత్సహించడం మానేసేసి తమ ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం. ఢిల్లీ కూడా మర్చిపోయింది ఇందాక నేను చెప్పడం. ఢిల్లీలో కూడా షీలా దీక్షిత్ లాంటి ఒక గొప్ప లీడర్ ఉంటారు. దాన్నే ఆయాచితంగా బీజేపీకి అప్పచెప్పేసారు, కేజ్రీవాల్ గారికి అప్పచెప్పేసారు. అంటే ప్రతి చోట ఏకపక్షంగా ఛత్రాధిపత్యం వహించడం అనేది కుదిరే పని కాదు. 15 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది, తర్వాత అయినా ఓడిపోవటం గ్యారంటీ. ఎందుకు అంటే ఆస్పిరేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి కదా. అలాంటి స్థితి రాకుండా మనం చేసే మ్యానిపులేషన్స్ కూడా ఎక్కువ రోజులు చేయలేదు. ఈ కోణంలోనే కాంగ్రెస్ ముక్త భారత్ కాదు, మీరు విపక్ష ముక్త భారత్ అనేది కుదిరే పని కాదు ఎక్కడైనా సరే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్కి ఒక్క ఎంపీ సీటు కూడా లేకుండా పోవడానికి కారణం అదే. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అంటూ ఈయన చాలా బలంగా ప్రశ్నించే నేత నినాదం ఇచ్చాడు కదా. ఇప్పుడు ఏమనండి వాళ్ళు కాంగ్రెస్ హటావో అని చెప్పేసి. అది ఎవరి వల్ల కాని పని. ఎందుకు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నది ఈ పార్టీ అని కాదు. ప్రజల పక్షాన ఒక ప్రతిపక్షం, ఒక గొంతు ఉండాలి. ఆ గొంతు ఉండే అవకాశం ఈ రోజుకి ఎంత కాదన్న నీచాతి నీచంగా అయినా ఒక 10% ఓటు బ్యాంకు
ప్రతి రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, అలానే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఇలాంటివి తీసి పక్కన పడేస్తే, ఎందుకంటే అక్కడ అధికారం కోల్పోయి వాళ్ళు దశాబ్దాలు అయింది కాబట్టి, ఓటర్లాగా మారారు కాబట్టి 10% ఓటు బ్యాంకు ఉన్నది కాంగ్రెస్. కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయం కావాలనుకున్న ప్రతిసారి అటువైపు చూస్తారు. నువ్వు ప్రత్యామ్నాయం లేకుండా పరిపాలించడం అనేది కుదిరే పని కాదు. అలా అయితే ఏమవుతుంది అంటే ఇదే అవుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డం పెట్టుకొని దాన్ని ముందు పెట్టి డీలిమిటేషన్ బిల్లుని తీసుకురావాలనుకోవటం, రకరకాల జిమ్మిక్కలు పాల్పడటం. మన దగ్గర బలం ఉంటే, సత్తా ఉంటే ఆ పని ఎందుకు చేస్తాం? 2024కి ముందు ఇచ్చారు మంచి బలం. నీకు నిజంగా సిన్సియారిటీ ఉంటే అప్పుడే చేసేవాళ్ళు. అప్పుడు చేయకుండా ఇప్పుడు చేద్దాం అనుకుంటే ఎలా? అంటే మనమే ఈ దేశాన్ని ఏలదాము అనుకున్న ప్రతి వాళ్ళకి దేశం బుద్ధి చెప్పింది, చరిత్ర బుద్ధి చెప్పింది. దీనికి ఎవరూ అతీతులు కాదు, ఎవరూ అతీతులు కానే కాదు. ఈ రోజున ఆ పదవిలో ఇప్పుడు అంత ఎందుకు? అద్వానీ గారు బతికే ఉన్నారు కదా. ఒక ఆయన చెప్పాడు, సినిమా రచయిత, నేను పేరు కూడా చెప్పాను, తనికెళ్ళ భరణి గారు, మోడీని ముట్టుకున్న నా జన్మ ధన్యమైందని తమిళ పెట్టి. మనిషే కదా, నీకు ఇంకా ముట్టుకోవాలంటే అద్వానీ గారు ఉన్నారు, వాళ్ళ గురువు, వెళ్ళి ఆయన్నే ముట్టుకోండి, నీ జన్మ ధన్యం. అంటే ఇలాంటి కుహనా మనుషులు ఉంటే నేను దిగుతాను. నేను దిగటం ఏంటి, సాష్టాంగ నమస్కారం కూడా చేస్తానేమో మోడీ కనబడితే, ఛాన్స్ దొరికితే. కానీ దాన్ని ఇలా పబ్లిక్గా దైవదూత అని ఎందుకు వెంకయ్యనాయుడు గారు అన్నారు కదా ఒకసారి, మోడీ గారు దైవదూత, మీ అదృష్టం పడింది పోయింది, మీ దరిద్రం పోయింది. ఏం పోయింది? మా దరిద్రం పోయింది. దరిద్రం పోలేదు, దరిద్రులుగా ఉన్న వాళ్ళందరూ పోతున్నారు. అది కాస్త తగ్గించుకోవాలన్నమాట. వ్యక్తి పూజ వ్యక్తిగతం కావచ్చు, కానీ మీరు పబ్లిక్లో పెడుతున్నప్పుడు తెలియకుండానే దాని మీద యాంటీ కామెంట్స్ చేస్తాం కదా. ఆకేను దాని మీద జన్మధన్యం అయిపోయింది, ఒక 10 ఏళ్ళు ఆగండి. తాకేవాళ్ళే లేకుండా ఒంటరిగా పలకరిస్తున్నది ఎవరో కూడా గుర్తులేని స్థితికి చేరతాం. మన వయసు వార్ధక్యం మీద పడుతుంది. అద్వానీ గారిని చూడండి, ఇంకా మాట్లాడుతున్నాం ఈ గురించి.